అందరికీ స్వాగతం. యుగాది తెలుగువారి సాంప్రదాయ నూతన సంవత్సరాది. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన దినంగా ఈ రోజును మనము ఉగాదిగా వసంత ఋతువు ఆగమనానికి సంకేతంగా దీనిని జరుపుకుంటాము. కాబట్టి అందరము కూడా జీవితంలో కష్టసుఖాలను తెలిపే షడ్రుచుల పచ్చడి అయిన ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు మొదలైనవి అన్నీ కలిపి అలాగే పంచాంగ శ్రవణం వింటూ ఈ పండుగని ప్రత్యేకంగా జరుపుకుంటాము. అలాగే ఇవాళ సృష్టి ఆరంభం జరిగిందని పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు. అందుకే ఇది నూతన జీవితానికి నాందిగా, కొత్త సంవత్సరానికి పునాదిగా అందరం భావిస్తూ చేసుకుంటాం. ఉగాది పచ్చడిని పులుపు, వగరు, కారం, ఉప్పు అనే షడ్రుచులతో ఇది జీవితంలోని కష్టసుఖాలు, బాధలను, సంతోషాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ ఈనాడు ఉగాది పచ్చడిని తప్పకుండా స్వీకరించి అలాగే పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినాలన్నమాట. ఈ రోజున పండితులు పంచాంగ శ్రవణం చేస్తూ రాబోయే సంవత్సరంలో గ్రహాల గమనం, ఫలాలు, వాతావరణం, పంటల దిగుబడి ఎలా ఉండబోతుందో దీని ద్వారా తెలుసుకుంటూ మనందరికీ తెలియజేస్తూ ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనే విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఇది వసంత ఋతువు కాబట్టి ఆకులు రాలే కాలం ముగిసిపోయి ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతూ వసంత ఋతువును ఈ రోజు నుంచే మొదలు పెడుతుంది. కాబట్టి మనం కూడా కొత్తగా పచ్చదనంతో మన జీవితాన్ని కొత్త ఆశలతో జీవితాన్ని అనేది మొదలు పెట్టాలన్నమాట. ఇవాళ మనం చేయవలసిన పనులు ఏంటంటే తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇళ్లను మామిడాకులతో అలంకరించుకొని కొత్త బట్టలు ధరించుకొని పూజలు కూడా చేసుకోవాలన్నమాట. ఇంకా వివరణగా ఎలాగ స్నానం చేయాలి, ఏ నూనెలు రాసుకొని ఎన్ని గంటలకి స్నానం చేయాలో చూద్దాం. ఉగాది నాడు చలివేంద్రలు అంటే నీటి కుండలతో నీటిని ఏర్పాటు చేసి దప్పిక తీరిస్తే వాళ్ళందరికీ దాహం తీరితే మనకి అంత పుణ్యం వస్తుందన్నమాట. అలాగే 2026 ఉగాది పండుగ ఎప్పుడొచ్చిందంటే మార్చి 19 గురువారం వచ్చింది. అది ఉదయం 6:53 నుండి శుక్రవారం సాయంత్రం 4:52 ముగుస్తుందన్నమాట. ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగం ప్లస్ ఆది, యుగాది. ఇది కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఉగాది పండగ అంటే సృష్టి ఆరంభమైన దినం. అందుకనే దీనిని ఉగాదిగా ప్రకృతిలో ముడిపడి ఉంటుంది. కాబట్టి అందరూ ఉగాదిని తప్పకుండా జరుపుకోవాలి. ఉగాది రోజున ఆచరించవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో మనం అందరం ఈ వీడియోలో తెలుసుకుందాం. నువ్వుల నూనె స్నానం, అభ్యంగన స్నానం, ఉదయాన్నే తెల్లవారుజామున తలకు నువ్వుల నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయడం అత్యంత శ్రేష్టం అన్నమాట. దీని ద్వారా మనకి దరిద్ర లక్ష్మి అనేది దూరం అవుతుంది. మామిడి తోరణాలు, ముగ్గులు కట్టుకొని ఇంటి గుమ్మానికి చక్కగా అలంకరించుకొని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుందన్నమాట. సో అందరూ కూడా రంగురంగుల ముగ్గులు వేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ప్రయత్నించండి. అలాగే పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని ఇష్టదైవాన్ని పూజించి నైవేద్యంగా ఆ ఉగాది పచ్చడిని సమర్పించి అదందరం మనం కూడా స్వీకరిస్తే శుభం కలుగుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన దాన ధర్మాలు ఏమిటంటే ఉగాది నాడు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల మనకి శుభం కలుగుతుంది. అలాగే ఆకలితో ఉన్న వారికి లేదా పక్షులకు ఆహారం పెట్టడం కూడా చాలా చాలా మంచిది. ఈ వీడియోలో ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి